హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం గేమింగ్ ఫోన్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మనం ఒక మొబైల్ని కొనుక్కుంటున్నాము అంటే చాలా రకాల పర్పస్లు ఉంటాయి. కొంతమంది ఓన్లీ వాట్సాప్లో చాట్ చేయడానికి, వీడియో కాల్స్ చేయడానికి, మొబైల్లో ఈ మూవీస్ చూడడానికి తీసుకుంటూ ఉంటారు. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కోసం తీసుకుంటూ ఉంటారు. కొంతమంది గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ డిజైన్ బాగుండాలని చెప్పి తీసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది గురించి మాట్లాడినట్టయితే కెమెరా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. ఇక చాలామంది నాకు తెలిసినంత వరకు అయితే గేమింగ్ కోసం మొబైల్ కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఒక గేమింగ్ మొబైల్ కొనుక్కోవాలి అంటే చాలామంది చూసేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వాళ్ళు గేమింగ్ ఫోన్ కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అంటే ప్రాసెసర్ బాగుండాలని చెప్పేసి, స్టోరేజ్ టైప్, ర్యామ్ టైప్ లేటెస్ట్ ఉండాలని చెప్పేసి, దానిలో మనకు కూలింగ్ సిస్టమ్ బాగుండాలి, ట్రిగర్స్ వస్తే అది బెస్ట్, తర్వాత ఇంకా చాలా రకాల గేమింగ్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఉండే మొబైల్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పబోయే పాయింట్స్ అనేవి ఈ పాయింట్స్ కాదు, నేను వేరే పాయింట్ చెప్పబోతున్నాను. సో దానిలో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే చాలామంది 15,000 బడ్జెట్ పెట్టేసి మంచి గేమింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయగలరు వాళ్ళ బడ్జెట్ని. కాకపోతే 15,000లోనే గేమింగ్ అయిపోద్ది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే 15,000లో గేమింగ్ అవుద్ది. కాకపోతే ఏంటి, ఇప్పుడు మీకు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్ అయితే ఆడొచ్చు అనుకుంటా. అలా కాకుండా మీరు బీజిఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, జంక్షన్ ఇంపాక్ట్ లాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అంటే మీరు షో ఆఫ్ కోసం మొబైల్లో గేమ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుద్ది కావచ్చు, కాకపోతే ఆ ఓపెనింగ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా మీకు చాలా ల్యాగ్స్ అనిపిస్తూ ఉంటాయి, ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ భరించుడు ఒక గేమింగ్ చేసే వాళ్ళకైతే ఇష్టం ఉండదు. కాబట్టి మీరు ఒక గేమింగ్ మొబైల్ కొనుక్కోవాలి అంటే 20 నుంచి 25,000 దగ్గరికి వెళ్తేనే మీకు ఇట్లా ల్యాగ్ ఫ్రీ లేకుండా మంచి గేమింగ్ చేయగలుగుతారు. అదే మరి 15,000 నుంచి కిందికి వెళ్ళిపోయారు అంటే దానిలో మీరు ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే చేయలేరు. గేమ్ ఓపెన్ అవుద్ది, ఆడు అంటే అతి కష్టం మీద ఆడొచ్చు, కానీ ల్యాగ్ ఫ్రీ అయితే ఉండదు. నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే మీ దగ్గర ఎంత మంచి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఉండనివ్వండి, ఐఫోన్లో గేమింగ్ చేసినంత స్మూత్గా అయితే మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో ఎక్కువ శాతం రాదు. మీరు పాత ఐఫోన్ తీసుకున్నా సరే, ఇప్పుడున్న అంటే 20,000 నుంచి 25,000 బడ్జెట్లో ఉండే మొబైల్స్ని మనం ఒక 3-4 ఇయర్స్ ఐఫోన్ తోటి కంపేర్ చేసినప్పుడు మనకు ఐఫోన్లోనే మంచి గేమింగ్ వస్తూ ఉంటుంది. సో మీకు ఒకవేళ గేమింగే ఇంపార్టెంట్ అని అనుకుంటే పాత ఐఫోన్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ 11 తీసుకున్నారనుకోండి, ఐఫోన్ 11 తీసుకొని ఈ మధ్య కాలంలో దొరికే ఆండ్రాయిడ్ ఫోన్లలో 20,000-25,000 మధ్యలో ఉండే మొబైల్ని మీరు కంపేర్ చేశారనుకోండి, సో దాంట్లో అంటే మనకు ఐఫోన్ 11లోనే గేమింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే దాని పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అయితే మీరు అనొచ్చు చాలామంది 20,000 ఎక్కడ దొరుకుతుంది నీకు ఐఫోన్ 11 అంటే, రీఫర్బిష్డ్ ఉంటాయి చూసారా, వాటిని కూడా మనం కొనుక్కొని గేమింగ్ చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్డేట్స్ రావు, ప్లస్ మనకు డిజైన్ అనేది ఓల్డ్గా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్, ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్లస్ డిస్ప్లే కూడా ఐపీఎస్ డిస్ప్లేనే డిస్ప్లే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీకు పర్ఫార్మెన్సే కావాలి, గేమింగే కావాలి అంటే అటువంటప్పుడు మనం 20 నుంచి 25,000 పెట్టే ఆండ్రాయిడ్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే ఐఫోన్ ఓల్డ్ వర్షన్ మొబైల్స్ కొనుక్కోవడం బెస్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలి అంటే డిజైన్ చూసుడు ఉండదు, కెమెరా పర్ఫార్మెన్స్ చూడడానికి ఉండదు, ఓన్లీ మనం మొబైల్ యొక్క పర్ఫార్మెన్సే చూడాలి. అంటే దానిలో ఒక ప్రాసెసర్ని మాత్రమే చూస్తాము. అది ఇంకోసమే నేను ఈ ఐఫోన్ 11 కొనుక్కున్నా కూడా ఏం బాగలేదు గేమింగ్ కోసం అని చెప్పాను. నెక్స్ట్ ఒకవేళ మన ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కుంటున్నాము అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్నాప్డ్రాగన్కి సంబంధించిన 7 సిరీస్ ప్రాసెసర్లు ఉన్నాయి చూసారా, సో వాటిని కొనుక్కొని మంచి గేమింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఓల్డ్ ప్రాసెసర్ అయినా సరే, అంటే 8 సిరీస్ సంబంధించిన ఓల్డ్ ప్రాసెసర్ అయినా సరే దాన్ని కొనుక్కుంటే బెస్ట్. అంటే ఆ ప్రాసెసర్ ఉన్న మొబైల్ని కొనుక్కుంటే మీరు స్నాప్డ్రాగన్ 7 సిరీస్తో పోల్చుకున్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఫ్లాగ్షిప్పే మనకు మిడ్ రేంజ్ మొబైల్సే. సో ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 870, 888, 8 Gen 1, 8 Gen 1 ఇవి ఉంటాయి సరే. సో ఇటువంటి ప్రాసెసర్స్ ఉన్న మొబైల్ ఒక దిక్కుండి, స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్స్ ఉన్న ఒక మొబైల్ ఇంకొక దిక్కుంటే మీరు 8 సిరీస్ ఉండే మొబైల్నే ప్రిఫర్ చేయండి ఒకవేళ మీకు గేమింగే కావాలి అనుకుంటే. అది ఇంతకుముందు నేను ఐఫోన్ ఓల్డ్ అయినా సరే కొనుక్కోండి అని చెప్పాను చూసారా. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీకు ఐఫోన్ SE2 ఉందనుకోండి, SE2లో మనకు పర్ఫార్మెన్స్ అనేది సూపర్ ఉంటుంది. మనము బీజిఎంఐని 60 FPSలో ఆడుకోవచ్చు. కాకపోతే దాని డిస్ప్లే అనేది చిన్నగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం గేమింగ్ కోసం ఒక మొబైల్ కొనుక్కుంటున్నాము అని అంటే డిస్ప్లే అనేది పెద్ద సైజులో ఉంటేనే మనకు ఆ గేమింగ్ చేసే మజా వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా కాకుండా నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ తీసుకొచ్చేసేసి ఈ ఐఫోన్ SE2కి పెట్టారనుకోండి, అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కాకపోతే డిస్ప్లే అనేది చిన్న సైజు ఉన్న కారణంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు. కాబట్టి పెద్ద స్క్రీన్ సైజు ఉండే మొబైల్స్ని గేమింగ్ కోసం తీసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా నెక్స్ట్గా చాలామంది మిడిటెక్ సంగతి ఏంటి అని చెప్పేసి అడగొచ్చు. దానికి కూడా నేను చెప్పే విషయం ఏంటి అంటే, మిడిటెక్ ప్రాసెసర్స్లో 8 సిరీస్కి సమానంగా ఉండే ప్రాసెసర్స్ ఉండే మొబైల్ అనే కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మిడిటెక్ డెమెన్సిటీ 8100 ప్రాసెసర్ ఉందనుకోండి, అది దేనికి ఏ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి ఈక్వలెంట్ అనేది తెలియాలంటే గూగుల్ ఓపెన్ చేసి
మీరు మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ విచ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని మీరు సెర్చ్ చేసిన వెంటనే దానికి ఈక్వలెంట్ ఉండే ప్రాసెసర్ పేరు అనేది వస్తుంది. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 Gen 1 అని వస్తుంది మీకు. సో ఇక్కడ మనకి 8 Gen 1 అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు 8 సిరీస్ ప్రాసెసర్ ఉండే మొబైల్లో గేమింగ్ అనేది బాగుంటుంది కాబట్టి మనం మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ 8200 ప్రాసెసర్ ఇటువంటివి తీసుకుంటే మనకు గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. అయితే చాలామంది డెడికేటెడ్ గేమింగ్ ఫోన్ తీసుకుంటే అయిపోతుంది ఈ లొల్లంతా ఎందుకు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ మనకు నార్మల్ ఫోన్తో పోల్చుకున్నట్టయితే గేమింగ్ ఫోన్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ROG ఫోన్ తీసుకున్నా, బ్లాక్ షార్క్ తీసుకున్నా, లేకపోతే నుబియాలో కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం కొనుక్కోవాలి అంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. దానిలో మనకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగా లేకపోయినా సరే మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది సూపర్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీకు గేమింగ్ ఫోన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ లాంచ్ అవుతూ ఉంటాయి సరే. సో ఆ లాంచ్ అయిన ఇయర్ మొబైల్ కాకుండా దానికంటే ముందు జనరేషన్ మొబైల్ కొనుక్కోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే లాంచ్ అయిన మొబైల్స్లో కొత్త ప్రాసెసర్ ఇస్తారు. కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే అవి అంత ఆప్టిమైజ్ అయ్యి రావు. అదే మనం అంటే ఒక జనరేషన్ ఓల్డ్ ఫోన్స్ని తీసుకున్నాం అనుకోండి గేమింగ్ ఫోన్స్లలో అవిని ఆప్టిమైజ్ చేసేస్తారు. అంటే మనకు దానిలో ఉండే బగ్స్ని ఫిక్స్ చేసేయడం కానివ్వండి, లేకపోతే ఆప్టిమైజేషన్ కానీ అవన్నీ జరిగిపోయి చాలా స్మూత్గా ఉంటాయి అన్నట్టు. ఒక జనరేషన్ ఓల్డ్ మొబైల్ తీసుకుంటే మనకు డబ్బులు కూడా తక్కువ అయిపోతాయి, ప్లస్ ఆప్టిమైజేషన్ కూడా సూపర్ ఉన్న కారణంగా మీకు గేమింగ్ అనేది చాలా బాగా జరిగిపోద్ది. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్, మరి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ అవి ఇవి అని చెప్పేసి ట్రిగర్స్ అవి అంటుంటారు. కాకపోతే అవన్నీ కామన్ పాయింట్స్. కాకపోతే నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ ఆధారంగా నాకు అనిపించిన పాయింట్స్ అనేవి నేను మీతో షేర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా పాయింట్స్ అనిపిస్తే కింద కామెంట్లో రాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.